Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel. సో గాయస్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయలేకపోయి ఉంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే సరుకు డ్యామేజ్ అయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు రీచ్ అవుతుంది, మంచిగా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మన క్లాసెస్లో మీరు టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీకి సంబంధించిన వీడియోస్, SAP FICO సంబంధించిన వీడియోస్ చాలా డెప్త్గా, సింపుల్గా, నీట్గా నేర్చుకొని ఉంటారు. సో S4 HANA సంబంధించిన వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి S4 HANA క్లాస్ సక్సెస్ఫుల్గా విని నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో టుడే క్లాస్లో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి, మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. గ్లోబల్ సెట్టింగ్కి సంబంధించిన థియరీ అనేది మనకి లాస్ట్ క్లాసెస్లో మీరు పూర్తిగా విని ఉంటారు. సో ఈ క్లాస్లో మనకి డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మీతో నేను డిస్కషన్ చేస్తాను, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకేనా? చూడండి. యా గైస్, మనకి గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే ఇలా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, తర్వాత సెకండ్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, థర్డ్ వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అండ్ డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్, నెంబర్ రేంజెస్, టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. ఇలా మీరు దీనికి సంబంధించిన టీ కోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చాం. OB29, OB37, OBBO, OB52, OBBP, OBC4, OBC5, OBA7, FBN1, OBA4, OBA0, OB57, OBY6. సో మనకు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే, సో ఇండియా అయితే ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఉంటుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. బట్ అమెరికా అయితే జనవరి టు డిసెంబర్ 31 ఉంటుంది. సో ఇక్కడ వేరియంట్ వచ్చేసి V3తో ఐడెంటిఫై చేశారు, అదే అమెరికా ఫైనాన్షియల్ అయితే K4తో ఐడెంటిఫై చేశారు. ఇదంతా కూడా మీరు తిరిగి చాలా వరకు లాస్ట్ క్లాసెస్లో చూసి ఉంటారు. డైరెక్ట్గా మనము కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. ఓకే, సో ఇక్కడ చూడండి OB29 టీ కోడ్ యూజ్ చేస్తాను, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఐడెంటిఫై చేస్తున్నాను. ఇక 01 ఉంది కదా, దీనికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని కాపీ యాజ్. ఓకే, ఇక్కడ 01 కాకుండా మన కంపెనీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం తీసుకుంటాం. ఓకే, V3 వేరియంట్ అయినా తీసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా V3 వేరియంట్ అయినా కాపీ చేసుకోవచ్చు, లేదైనా ఇదైనా కాపీ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి /n OB29. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి V3 వేరియంట్ తీసుకుంటాను, ఇండియాది. వచ్చిందా V3ది? ఓకే, ఇది టిక్ చేసుకుని కాపీ యాజ్ అని వచ్చు. ఇక్కడ V3 తీసేసి OP పెట్టుకుంటాను, ఎంటర్. సో ఆ ఓపీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో V3కి సంబంధించి ఆటోమేటిక్గా అన్ని కాపీ అవుతాయి. కాపీ ఆల్ 24. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ సెలెక్ట్ చేసుకోండి. డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపీయింగ్ సేవ్ డేటా, ఎస్. ఓకే, ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ ఓపో, సేవ్. ఓకే,
సో ఆటోమేటిక్గా మనకి పీరియడ్స్తో సహా ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ కాపీ 2, తర్వాత నెంబర్ ఆఫ్ సోషల్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా మంత్, డేట్, పీరియడ్ ఆటోమేటిక్గా సెలెక్ట్లోకి వచ్చేస్తాయి. టోటల్ 12. తర్వాత పీరియడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. సో లాంగ్వేజ్, పీరియడ్, టెక్స్ట్ 3 కూడా చూపిస్తాయి. సో నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4 ఉంటాయి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి ఓపీ ఉంది అనమాట. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. సో డేటా ఆల్రెడీ సేవ్డ్. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయింది కాన్ఫిగరేషన్. ఇక్కడ వచ్చేసి మనది ఏం పెట్టుకున్నామండి, ఓపీ పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ OB37/N OB37. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ OPP1. సో OPP1 కదా, ఓపో ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ. ఇక్కడ ఇవ్వండి ఓపీ ఇచ్చి సేవ్ చేయాలి. సేవ్. ఓకే, తర్వాత నెక్స్ట్ OBBO/OBBO న్యూ ఎంట్రీస్ OPP1 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ వచ్చేసి ఓపో ఇవ్వండి. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. సో ఇక్కడ వచ్చేసి OPP1 పెట్టుకోండి, ఎందుకంటే ప్రతిదీ రాసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు, లేదంటే కష్టం. /N OB52 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OPP1. ఓకే, ఇక్కడ మీరు ఓన్గా ఇచ్చుకోవాలి, ఇక్కడ ఓన్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. నో ఎంట్రీస్ ఫౌండ్ దట్ మ్యాచ్ ద సెలక్షన్ క్రైటీరియా. ఒకసారి బ్యాక్ వచ్చాను. ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి, OBP1 వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. /N OBBO ఒకసారి చెక్ చేద్దాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ ఇది క్రియేట్ చేసాము. ఓకే, నెక్స్ట్ అసైన్ ఒకసారి చెక్ చేద్దాం. OB37 కంపెనీ కోడ్ OPP1 OP సెట్ చేసాము. /N OB29 చెక్ చేద్దాం. పొజిషన్ OP. ఓకే, ఇది ఓకే, నాకు బాగానే ఉంది. ఒకసారి చూద్దాం. టోటల్గా 12 ఉన్నాయి. పీరియడ్స్ ఓకే డన్. /N OB52
OPP1. ఓకే, న్యూ ఎంట్రీస్ వెళ్దాం. వాల్యూడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. సో తర్వాత అసెట్స్, తర్వాత కస్టమర్స్, తర్వాత వెండర్స్, తర్వాత మెటీరియల్స్, తర్వాత జిఎల్ అకౌంట్స్, తర్వాత కాంట్రాక్ట్. జెడ్సీ ఇవ్వండి, ఎందుకంటే డిఫాల్ట్గా ఇది మనకి సేవ్ అవ్వాలి అంటే డేటా ఇక్కడ ఫ్రమ్ నుంచి 2 వరకు జెట్స్ అనేది నార్మల్గా మీరు ఈసీస్లో కూడా చూసి ఉంటారు. ఓకే, సో అది. సో తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ పర్, తర్వాత ఇయర్ 2 per 1. మనకి ఈసీస్లో చూస్తే ఇది 1 ఇక్కడ 2 మాత్రమే ఉంటాయి. బట్ S4HANAలో 3వది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ, అది మీరు గమనించాలి. నేను 12 పీరియడ్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. 2023 12 months, తర్వాత 23 అవసరం లేదు, 13 2023 16 ఇలా 24 ఇచ్చుకోవాలి. నేను 12 months ఓపెన్ చేసుకుంటున్నానండి, ఇది మీరు మాన్యువల్గా టైప్ చేసుకోండి. ఇక్కడ 13 వచ్చేసి 13 నుంచి 16 వరకు 4 స్పెషల్ పీరియడ్స్ కాబట్టి అలా ఇచ్చుకోవాలి. అదే మనకి ఈసీస్లో అయితే చాలా మంది చేసుకుని ఉంటారు కాబట్టి అదే కాపీ పేస్ట్ చేసుకునే వాళ్ళం. సో S4HANA చాలా మంది చేసి ఉంటారు కాబట్టి మనమే టైప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఉంది కదా, ఇది కూడా తీసుకుని స్టార్టింగ్. ఓకే, సేవ్ చేయండి. అకౌంట్ వి డోంట్ స్పెసిఫై అకౌంట్ నెంబర్. ఓకే, ఒకసారి చూద్దాం. కాంట్రాక్ట్ అకౌంట్స్, ఓకే తీసేస్తున్నాను, చూద్దాం సేవ్ అవుతుందాము. ఓకే డన్, సేవ్ చేయండి. ఓకేనా, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి OBBP/N. మీరు చూసుకుంటే ECC 6.0లో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఇక్కడ పక్కనే ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాని పక్కనే ఇచ్చేది. కానీ ఇప్పుడు దాంట్లో ఆ విధంగా రాలేదు, మనకి డైరెక్ట్గా స్టార్టింగ్లోనే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇచ్చేశాడు OPP1లో మీరు గమనిస్తే. ఓకేనా, అదే ఈసీసీలో అయితే మనకు దీని పక్కనే ఉండేటివి, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేసాడు స్టార్టింగ్లోనే, కాబట్టి ఏం అవసరం లేదు. /n OBBP పొజిషన్ OPP1, ఇక్కడ వచ్చేసి OPP1 ఇవ్వండి. సేవ్. సో డేటా వాజ్ సేవ్డ్. ఓకే డన్, అది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ OBC4 /n OBC4
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇక్కడ వేరే వాళ్ళది కాపీ చేసుకున్నాం, ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. తర్వాత మనది ఇవ్వాలి. ఇక్కడ OPP1 అని ఇచ్చానండి. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, డోంట్ వరీ. OPP ఓపో ఎంటర్ ఇవ్వండి. కాపీ ఆల్ 45 సెలెక్ట్ అయిపోయాయి. సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఇవ్వండి. ఓకే, చూసారా? నా జనరల్ ఒకసారి ఓపెన్ చేసి జనరల్ డేటాలోకి వెళ్తే సేమ్ మనకి కావాల్సిన ఆప్షన్స్ రిక్వైర్లో పెట్టుకోవచ్చు. ఓకే, సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ వేసి పెట్టుకోండి. మనకి రిక్వైర్లో పెట్టుకోండి. రిక్వైర్లో పెట్టుకోవచ్చు, ఆప్షనల్లో పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఎగ్జిట్ ఇస్తే బ్యాక్ వస్తాం. ఓకే, OBC4 కదా. పొజిషన్ OPP1. ఓకే, ఈ విధంగా అనమాట. చూసారు కదా, జనరల్ డేటా. పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో కూడా వాల్యూ డేట్ రిక్వైర్లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సేవ్. చూడండి, మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా సేవ్ ఇవ్వండి. ఓకే, కంప్లీట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా క్రియేట్ చేసుకున్నాం, OPP1. ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే గుర్తుండడానికి కోసం అలా చేస్తున్నాం. OBC5/OBC5 పొజిషన్ OPP1. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని అసైన్ చేయండి, OPP1. చాలా సింపుల్ అండి. మనకి ఈసీస్లో ఎలా ఉందో దీంట్లో కూడా అలాగే ఉంది, ఏం కొత్తగా ఏం లేవు. ఓకే, సింపుల్గానే ఉంటుంది. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్, సో డాక్యుమెంట్ టైప్స్ OBA7/OBA7. ఓకే, పొజిషన్ KR అంటే వెండర్ ఇన్వాయిస్. ఓపెన్ చేయండి. KRకి మనకి నెంబర్ రేంజ్ 19 ఉంది. రివర్స్ డాక్యుమెంట్ టైప్ KA ఉంది. ఆ తర్వాత అకౌంట్ టైప్స్ అలౌడ్, ఇవన్నీ నార్మల్గా ఎస్లో ఉంటాయి. ఇప్పుడు నెంబర్ రేంజ్లోకి వెళ్ళి 19 ఇచ్చి నెంబర్ రేంజ్ ఇద్దాం. సో 19 2023 1 to 1000 అండర్. సేవ్ చేయండి. సో KR అంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు CR కూడా ఇద్దాం. ద చేంజెస్ వర్ సేవ్డ్. ఓకే, బ్యాక్, ఎగ్జిట్ OBA7 కదా. తర్వాత DR ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ DR, డాక్యుమెంట్ టైప్ DR, నెంబర్ రేంజ్ 18, రివర్స్ డాక్యుమెంట్ టైప్ DA. అక్కడ సమ్ టైమ్స్ మారుస్తూ ఉంటారండి, మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వండి. 18 2023 1000 ఇచ్చాను కదా, 1000 నుంచి 1 ఇవ్వాలి. 1001 2000 ఎంటర్. సేవ్. ద చేంజెస్ వర్ సేవ్డ్. ఎగ్జిట్. నెక్స్ట్ బ్యాక్. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి సేవ్ ఇచ్చుకోండి. తర్వాత SA GL అకౌంట్ డాక్యుమెంట్, ఇలా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అండి. SAకి 01 ఉంది.
2001 నుంచి 3000. సేవ్. ఓకే, సో ఈ విధంగా మనం మిగతాటి కూడా డిజెడ్ కేజెడ్ వాటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కస్టమర్కి, వెండర్కి, తర్వాత జిఎల్కి చేశాను. ఎఫ్బిఎన్ మనం డైరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇచ్చాము కాబట్టి /n FBN1 డైరెక్ట్ ఇదే ప్లేస్కి వచ్చాము చూడండి, FBN1. ఓకేనా, డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్ నుంచి చేయొచ్చు. తర్వాత OBA4 /n OBA4 న్యూ ఎంట్రీస్ OPPO1, కంపెనీ కోడ్ కూడా OPPO1. సో మీరు గ్రూప్ OPPO1 ఇవ్వాల్సిన అవసరం లేదు, OPPO5 OPPO6 ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ మనకు గుర్తుండడానికి ఇది పెడుతున్నాను అంతే. సో అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్ 9 names ఇవ్వండి, 7 names ఇవ్వండి, మీ ఇష్టం, లిమిట్ ఎంతనే పెట్టుకోండి. క్యాష్ డిస్కౌంట్ 5 ఇస్తున్నాను, 55. సేవ్. టాలరెన్స్ గ్రూప్ OPP1 ఇచ్చానండి, ఇక్కడ ఏదంటే రాసుకోండి గుర్తుండడం కోసం. తర్వాత OBA0, ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ చేద్దాం అది కూడా. /n OBA0 న్యూ అడ్రస్. ఇది వచ్చేసి ఇది ఎంప్లాయీస్ కాదు, ఇది GLస్కి అనమాట. టాలరెన్స్ ఫర్ GL అకౌంట్స్. సేవ్. Data was saved. Next, so assign users to tolerance group OB57 /n OB57. So positions S for user, మనది ఏంటంటే మనది ఏదంటే అది ఇవ్వాలి. S4 user, 1 second guys, S4 user 84 చూసారా, S4 user 84 ఆల్రెడీ నైక్ 1 అని ఉంది. ఇక్కడ మన ప్లేస్ ఏం చేయాలి, OPP1 పెట్టుకోవాలి. సేవ్. ఫస్ట్ టైం అయితే న్యూ ఎంట్రీస్ తీసుకొని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ OBY6 /n OBY6 వచ్చేసిందా. పొజిషన్లో వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇవ్వండి, OPP1. సో చూసారా, OPP1 ఓపో ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కంపెనీ OPPO, FM ఏరియా OPP1, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OPP1, తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ OP, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఈ విధంగా మనం క్రియేట్ చేసినట్టు అన్నీ కూడా ఈ ప్లేస్లో చూపిస్తుంది. సో ఇది గైస్, ఈ విధంగా మనం గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అనేది S4 HANAలో మనం క్లియర్గా చేయడం జరిగింది. సో ECCకి మన S4 HANAకు పెద్ద చేంజెస్ ఏం లేవండి, జస్ట్ స్క్రీన్ మాత్రమే చేంజెస్ అవుతుంది, బట్ చాలా సింపుల్గా ఉంటుంది, అదైతే నేను చెప్పగలుగుతాను. సో ఈ క్లాస్ మీకు మంచిగా నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారనుకుంటే, సో మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ చాలా అవసరం. మంచిగా కోర్స్ని తెలుగులో నీట్గా నేర్చుకోండి. ఓకే, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన థియరీ మీరు అన్ని లాస్ట్ క్లాసెస్ చూసి ఉంటారు, అందుకే డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ మీతో డిస్కస్ చేశాను. సో మరిన్ని క్లాసెస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవి కూడా నేను చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, నీట్గా మంచిగా నాలెడ్జ్ అనేది
గెయిన్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.